బ్రేకింగ్ న్యూస్ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే రామచంద్రరావుకు అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. అటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. తనకు ఆ పదవి కావాలని పట్టుపడుతున్నారు. ఇప్పటి వరకు ఈటెల రాజేందర్కు అధిష్టానం నుంచి ఫోన్ రాలేదు. దాంతో ఆయన వర్గీయులు అసంతృప్తిలో ఉన్నారు. మరోవైపు అధిష్టానం ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్తున్నారు. టీబీజేపీ నూతన అధ్యక్షుడిగా కూడా అటు రామచంద్రరావు పేరు ఖరారైనట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఈ రోజు రేపటిలోగా కూడా టీబీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరనే దానిపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే నలుగురు కూడా ప్రధానంగా ఈ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారు. అలాగే ఈటెల రాజేందర్ ఒకవైపు, ధర్మపురి అరవింద్ ఒకవైపు, అలాగే రామచందర్ సహా మొత్తంగా నలుగురు ఉండగా కూడా అయితే వీరిలో ఎవరిని అధ్యక్ష పదవి వరిస్తుందనేది కూడా ఉత్కంఠంగా ఉంది. అయితే ఇప్పటికే రామచంద్ర పేరు దాదాపు ఖరారైనట్లు ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు కూడా బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఆశావాహుల నుంచి అయితే దీనిపై కొంత అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పటికే అధ్యక్ష పదవి కోసం మరికొంతమంది రేసులో ఉన్నవారైతే ఇప్పుడు ఈ పదవి దక్కకపోతే వారి పరిస్థితి ఏంటి, మరి అధిష్టానం వారిని ఎలా బుజ్జగిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. అయితే మరి కాసేపట్లో దీనికి సంబంధించి నామినేషన్ల వేయనున్నారు. నామినేషన్లు పూర్తయిన తర్వాత నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు కూడా ఒక గంట పాటు అయితే సమయం ఉంటుంది. అనంతరం కూడా మరి ఎన్నిక ఏకగ్రీవం చేస్తారా లేదంటే రేపు రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. ప్రస్తుతం టీబీజేపీ అధ్యక్షుడు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సో ఆశావాహులు కూడా ఉన్నారు. మరి వారికి అధిష్టానం అయితే ఏ మేరకు న్యాయం చేస్తుంది అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే రామచందర్ పేరైతే పూర్తిగా ఖరారైనట్టయితే సమాచారం అందుతుంది. మరి రామచందర్ని బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తే కనుక మిగతా ఆశావాహుల పరిస్థితి ఏంటి? వారి నుంచి కూడా ముందు నుంచి ఉన్న సీనియర్ లీడర్లు ఉన్నారు. అలాగే పార్టీ కోసం ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ పదవి కోసం ఎన్నో హోప్స్ పెట్టుకుని ప్రతి ఒక్కరూ అటు ఈటెల రాజేందర్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కానివ్వండి, సో దీనిపై కూడా ఇప్పటికే అలాగే డీకే అరుణ కూడా ఈ స్థానం కోసం అయితే పోటీ పడుతున్నారు. మరి వారికి అధిష్టానం ఎలా నచ్చచెప్పుతుంది? ఈ నలుగురిలో కూడా ఈ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుంది, మిగతా వారికైతే అధిష్టానం ఏం చెబుతుంది అనేది కూడా ఉత్కంఠంగా మారింది. సో ఒకవైపు ఇప్పటికే అటు రామచంద్రరావు కూడా అధిష్టానం నుంచి ఫోన్ వచ్చినట్టు సమాచారం అందుతుంది. అయితే ఈటెల రాజేందర్కి ఇప్పటికి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు అధిష్టానం నుంచి. సో దీనిపై ఇప్పుడు ఈటెల రాజేందర్ వర్గీయులు కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారని చెప్పాలి. సో దీనిపై కూడా కాసేపట్లో ఈ ఉత్కంఠకైతే తెరపడే అవకాశం కనిపిస్తుంది. సో నామినేషన్లు వేసేందుకు అందరూ కూడా సిద్ధమవుతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి వెంకట్ ఉన్నారు లైవ్ లో. వెంకట్, చెప్పండి. ప్రస్తుతం అయితే రామచంద్ర పేరు దీనికి సంబంధించి కూడా మనకి తెరపైకి వస్తుంది. రామచంద్రకే బీజేపీ అధ్యక్ష పదవి కట్టబెడుతున్నారనే వార్తలు వస్తున్నాయి. దీనిలో నిజమెంతుంది? ఎవరిని వరించబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా అఖిల, బీజేపీ అధిష్టానము పాత నేతల వైపుకే మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. ఎవరైతే సంఘ్తో సంబంధాలు ఉండవు కావచ్చు, ముందు నుంచి కూడా ఏబీవీపీ స్థాయి నుంచి వచ్చినటువంటి నేతలకే మరొకసారి అధిష్టానం మొగ్గు చూపిందని చెప్పుకోవచ్చు. చాలా స్పష్టంగా ఇక్కడ గత నుంచి కూడా కొత్త నేతలు, పాత నేతలు, ఈ పంచాయతీ గత నుంచి కూడా బీజేపీలో కొనసాగుతూ ఉంది. కానీ ఇవాళ అధిష్టానం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఓవరాల్గా బీజేపీ మొత్తం కూడా పాత నేతలకే మొగ్గు చూపినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. రామచంద్రరావు సంఘ్ పరివార్తో నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి, ఏబీవీపీ జిల్లా స్థాయి నుంచి పైకి వచ్చినటువంటి నేత, బీజేపీని అంటిపెట్టుకున్నటువంటి నేత కావడంతో మరొకసారి ఆయనకి సంఘ్ పరివార్తో సంబంధం ఉన్నటువంటి రామచంద్రరావు వైపుకే మొగ్గు చూపిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనకు అధిష్టానం నుంచి ఫోన్ కూడా ఎవరైతే సంస్థాగత ఇన్ఛార్జిగా కొనసాగుతున్నటువంటి సునీల్ బన్సాల్ నుంచి రామచంద్రరావుకు ఫోన్ వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. ఆయన 2 గంటలకు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. ఎన్నికలకు సంబంధించి నామినేషన్ కూడా వేయబోతున్నారు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణనే కాదు, ఏపీలో కూడా చాలా స్పష్టంగా ఈ తెలంగాణ పరిణామాలు కనుక ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే ఏపీలో కూడా మాధవ్ చాలా సంఘ్ పరివార్ నుంచి వచ్చినటువంటి నేత, ఏబీపీ నుంచి పైకి వచ్చినటువంటి నేత మాధవ్ కూడా అట్లా మాధవ్కే
రెండో ఆయనకు అధ్యక్ష పదవి అప్పచెప్పే అవకాశాలు అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. ఇట్లా ఇప్పటికే అధ్యక్ష పంచాయతీకి సంబంధించిన అంశంలో ఈటల రాజేందర్ నిన్నటిదాకా ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా ఎంపిక అవుతాడు, ఎన్నిక చేస్తారు, ఆయనకే అధిష్టానం మొగ్గు చూపుతుంది అనేది నిన్నటిదాకా బలంగా వినిపించింది. అట్లనే అధ్యక్షునికి సంబంధించిన అంశంలో నేతలు అనేక మంది ఆశావాలు ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ధర్మపురి అరవింద్ కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, మైలకొట్టలో డీకే అరుణ కావచ్చు, ఇట్లా చాలామంది పేర్లు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉంది. కానీ ఇప్పుడు నాయకత్వం ఎవరైతే రామచంద్రరావు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది ఈక్వేషన్స్ బీజేపీలో నిజంగా నాయకత్వం సహకరిస్తుందా? ఇప్పటికే కొత్త నేతలు పాత నేతలనే పంచాయతీ ఉంది. ఖచ్చితంగా పాత నేతల వైపుకే అధిష్టానం మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటికే ధర్మపురి అరవింద్ రాబోతున్నారు రాష్ట్ర కార్యాలయానికి. ఆయన కూడా నామినేషన్ వేస్తే ఖచ్చితంగా అధిష్టానంతో ఫైట్ చేస్తే అధ్యక్ష పదవి నాకే కావాలనేది కూడా ధర్మపురి అరవింద్ ఇప్పటికే పట్టుబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ 2 గంటలకు ఆయన కూడా నామినేషన్ వేయబోతున్నారంటూ కూడా తెలుస్తోంది. ఇక రాజాసింగ్ కూడా నన్ను ఇటు పార్టీ శ్రేణులు కావచ్చు అనేక మంది నాకు ఫోన్ కాల్స్ చేస్తున్నారు, అధ్యక్ష పదవి ప్రయత్నం చేయండి అంటూ కూడా చెప్తున్నారు. పార్టీ శ్రేణుల కోసమైనా నేను నామినేషన్ వేస్తా, అధ్యక్ష పదవి అడుగుతా అధిష్టానాన్ని అంటూ కూడా రాజాసింగ్ చెప్తున్నటువంటి నేపథ్యం. ఇట్లా ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు ఈటల రాజేందర్ ప్రధానంగా బీసీ నేత, గత నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళింది. ఆ ముఖ చిత్రంతోనే దాదాపు 8 అసెంబ్లీ సీట్లు కైవసం చేసుకున్నది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటు బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగింది. దాదాపు 8 మంది ఎంపీ స్థానాలను గెలుచుకుంది కేవలం బీసీ నినాదంతో. ఇప్పుడు తాజాగా కూడా బీసీలకే ఖచ్చితంగా బీసీ నేత, బలమైన నేత రాష్ట్రంలో ఈటల రాజేందర్కి అధ్యక్ష పదవి అప్పచెప్తారనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు నిన్నటిదాకా వచ్చినాయి. కానీ ఇక అనూహ్యంగా పార్టీ అధిష్టానం ఒకవైపు రామచంద్ర వైపు మొగ్గు చూపడంతో మొత్తం కూడా పార్టీలో ఏం జరుగుతుందో అనేది అయితే కొంత నడుస్తూ ఉంది. దీనికి సంబంధించి రేపు రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఏ ఈక్వేషన్స్తో ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర నాయకత్వం రామచంద్రరావుకు ఒకవేళ నామినేషన్ దాఖలు చేయగలిగితే ఏ విధంగా ముందుకు వెళ్తారు అనేది కూడా ఉంది. ఆయన ప్రధానంగా ఇప్పటికే వయసు సహకరించినటువంటి పరిస్థితిలో ఉంది. చాలా వేగంగా దూకుడుగా ముందుకు వెళ్ళే నేత అధ్యక్ష పదవిపైకి వస్తారనేది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ రామచంద్రరావు వైపుకు మొగ్గు చూపుతుందని కూడా ఎవరు కూడా ఊహించాలన్నటువంటి పరిణామం అనేది చెప్పుకోవచ్చు. ముందు నుంచి కూడా పేరు వినిపిస్తుంది రామచంద్రరావుకి ఇస్తారు. ఆయన పాత నేత, సంఘ పరివార్తో సంబంధాలు ఉన్న నేత, ఏబీ స్థాయి వరకు ఎదిగిన నేత, ఇట్లాంటివి ముందు నుంచి ఉన్నాయి. కానీ వయసు రీత్యా కొంత ఏదైనా పార్టీ ఆలోచిస్తుందా అనేది కూడా అందరూ అనుకున్నారు. చాలా ఇటు ఈటల రాజేంద్ర కావచ్చు, ధర్మపురి అరవింద్ కావచ్చు దూకుడుగా ముందుకు వెళ్తారు, పార్టీ కూడా బలంగా ముందుకు వెళ్తుందని కూడా ఆలోచించినటువంటి నేపథ్యం కూడా ఉంది. అన్ని ఈక్వేషన్స్ చూసుకున్నప్పటికీ బీసీ నేత, బలమైన నేత, వ్యక్తిగతంగా కూడా క్యాడర్ను సంపాదించుకున్న నేత ఈటల రాజేందర్కి వస్తుందనేది కూడా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఇక్కడ ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ తీసుకుంది అధిష్టానం అనేది కూడా కొంత చర్చ జరుగుతోంది. కేవలం సంఘ పరివార్తో సంబంధాలు ఉన్న నేతలకే అధ్యక్ష పదవి కట్టబెట్టారా, లేదంటే ఏదైతే లక్ష్యం అధికారంలోకి రావాలి లక్ష్యం అనే ఆ లక్ష్యంతో అధ్యక్ష పదవిని అప్పచెప్పారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా అధిష్టానం సంఘ పరివార్తో ఉన్నటువంటి సంబంధాలు ఉన్న నేతకే అధిష్టానం మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఏపీలో కూడా ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ భావాలు ఉన్నటువంటి నేత, ఆర్ఎస్ఎస్ సంబంధాలు ఉన్నటువంటి నేత మాధవ్ మాత్రమే ఉన్నారు. కాబట్టి కొత్త వారికి ఖచ్చితంగా ఎవరికి కూడా అధ్యక్ష పదవి ఇచ్చే పరిస్థితుల్లో అధిష్టానం కనిపించట్లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తరహాలోనే ఇక్కడ రామచంద్రరావు తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రామచంద్రరావుకి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన 2 గంటలకు వచ్చి నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోపల ఏమైనా మళ్ళీ ఈక్వేషన్స్ ఏమైనా ఉంటాయా, మారుతాయా అనేది కూడా కొంత సందిగ్ధంలో ఉంది. ఇప్పటికే ఇటు ఈటల రాజేందర్ వర్గాల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు ధర్మపురి అరవింద్ కావచ్చు, ఇటు రఘునందన్ రావు కావచ్చు, ఇట్లా రాజాసింగ్ కావచ్చు, చాలామంది నేతలు ఏదైతే బీజేపీలో అధ్యక్ష పదవి కోసం గత ఏడాది నుంచి
ఆశావాళ్ళంతా కూడా ఒక్కసారిగా అసంతృప్తిలోకి వెళ్ళినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అధిష్టానం కూడా ఏకగ్రీవంగా పార్టీ నేతలతో అంతా కూడా చర్చిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఫోన్లు చేసి ఎవరైతే అసంతృప్తిలో ఉన్నో వారందరితో కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఖచ్చితంగా పార్టీ ఐక్యంగా ఒక ఏకాభిప్రాయంతో ముందుకు రావాలనేది అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఆ రకంగా ఒకరితోనే నామినేషన్లు వేయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నామినేషన్ వేయించి రేపు అధికారికంగా అధ్యక్షుడు ఎవరన్నా దాని మీద రేపు అధికారికంగా ప్రకటించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే రామచంద్రరావు పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్తో కావచ్చు, పార్టీ శ్రేణులతో కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర అభిమానుల నుంచి కావచ్చు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయనకు ఫోన్ చేసి అధిష్టానం చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ పర్వం ఉంటుంది. కాబట్టి ఎవరెవరు నామినేషన్ వేస్తారు, ఇప్పటికే ధర్మపురి అరవింద్ నేను నామినేషన్ వేస్తున్నా అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు రాజసింగ్ కూడా నేను నామినేషన్ వేస్తా అంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రెబల్ పంచాయతీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కొత్త పాత నేతలతో పంచాయతీతోనే గత ఏడాది నుంచి ఈ వ్యవహారం అంతా కొనసాగుతుంది. ఇప్పుడు రామచంద్ర వైపు మొగ్గు చూపినటువంటి నేపథ్యంలో ఇది మరింత పీక్ స్టేజ్కి చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. నాయకత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, నిజంగా రామచంద్రరావు సహకరిస్తుందా, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే రాబోతూ ఉన్నాయి, ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా కొంత గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి ఇట్లా అనేక ఈక్వేషన్స్ ఉన్నాయి. కాబట్టి అధిష్టానం ఖచ్చితంగా సంఘ్ పరివారు సంబంధాలు ఉన్న నేతలకే అధ్యక్ష పదవులు ఇస్తోంది అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి నేపథ్యం. కొత్త వారికి ఖచ్చితంగా ఎవరికి అధ్యక్ష పదవి వరించదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అధ్యక్ష పదవి అనేది కూడా ఎంతో కీలకం కాబోతుంది. సో ఎందుకంటే ఇటు రాష్ట్రంలో కూడా పార్టీని ముందుండి నడిపించి సో ప్రజల్లోకి వెళ్లేలా కూడా ఎన్నో చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి అధ్యక్ష పదవికి ఇప్పటికే ప్రధానంగా చూసుకుంటే నలుగురు ఆశావాహులు నలుగురు కూడా రెబల్ స్టార్స్ అని చెప్పుకోవాలి. సో అటు డీకే అరుణ్ కానివ్వండి, అరవింద్ కానివ్వండి, రామచందర్, ఈటల రాజేందర్ కూడా. మరి అయితే వీరిలో ఒకరికి అధ్యక్ష పదవి కట్టబడితే మిగతా వారి పరిస్థితి ఏంటి? సో ఇంకా ఏమన్నా పార్టీలో వీళ్ళ మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఆశావాహుల్ని ఏ విధంగా బుజ్జగించే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా బుజ్జగించే పనిలోనే అధిష్టానం ఉంది. ఏ విధమైనటువంటి ఈక్వేషన్స్ రేపు నేతల మధ్య ఎలాంటి విభేదాలు ఇప్పటికే చాలా పంచాయతీలు ఉన్నాయి బీజేపీలో. కొత్త పాత నేతల పంచాయతీతో పాటు ఇటు అధ్యక్షుడికి సంబంధించి తమకే వరిస్తుంది అధ్యక్ష పదవి అంటూ కూడా గతం నుంచి కూడా ఏడాది నుంచి కూడా ఎవరి ఈక్వేషన్స్ ఎవరి లెక్కలు వారికే ఉన్నాయి. ఇప్పుడు పాత నేతలకే మళ్ళీ అంటే కొత్త నేత పాత నేత అలాంటిది ఏం లేదని చెప్తూ వస్తుంది అధిష్టానం. పార్టీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు కూడా పాత నేతలే అంటూ చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ పాత నేతకే రామచంద్రరావు సంఘ్ పరివార్తో సంబంధాలు ఉన్నటువంటి పాత నేత వైపుకే మొగ్గు చూపడంతో ఇతర ఆశావాళ్ళంతా కూడా ఒకసారిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. వారితో అధిష్టానం కూడా బుజ్జగించే పనిలో ఉంది. వీరందరినీ కూడా బుజ్జగించిన తర్వాత ఏకగ్రీవం మధ్యాహ్నం 2 గంటలకు నామినేషన్ పర్వం ఉంది. కాబట్టి వీరందరినీ బుజ్జగించి ఏకగ్రీవంగా ఒకరితోనే నామినేషన్ వేయించే అవకాశం అయితే కనిపిస్తోంది. వీరి లక్ష్యం పెద్దగా ఉంది. గత నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ముందుకు వెళ్ళింది బీజేపీ. ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం చేపడతామని చెప్తోంది బీజేపీ. కాబట్టి ఇప్పుడు ఒక బలమైన నేతను దించుతారు అనేది కూడా ముందు నుంచి కూడా ఉంది. ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ రాబోయే కాలంలో అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా బీజేపీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాబోతున్నారు. అనేక ఈక్వేషన్స్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తోంది. కానీ ఇప్పుడు రామచంద్రరావు వైపుకు మొగ్గు చూపి ఏ ఈక్వేషన్తో రామచంద్రరావుకు మొగ్గు చూపారనే చర్చ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం. దూకుడుగా ముందుకు వెళ్ళగలిగి గతంలో బండి సంజయ్ అధ్యక్షతను చూసినాం. తాజాగా కిషన్ రెడ్డి అధ్యక్షతను కూడా చూస్తున్నాం. చాలా దూకుడుగా ముందుకు వెళ్ళే నేత కావాలి రాష్ట్రానికి. బీజేపీ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం అంటున్నప్పుడు చాలా దూకుడుగా ముందుకు వెళ్ళే నేత కావాలి అనేది కూడా అందరూ శ్రేణులు కావచ్చు, పార్టీ వర్గాలు కావచ్చు, పొలిటికల్ సర్కిల్ కావచ్చు, రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. దూకుడుగా వెళ్తేనే బీజేపీ ప్రత్యామ్నాయం కాగలుగుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ రామచంద్రరావుకు ఇవ్వడంతో ఏ ఈక్వేషన్స్ అంటే లక్ష్యాలు భారీగా ఉంది. కానీ ఇక్కడ ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కొంత తెలియాల్సి ఉంది. రామచంద్రరావు వయసు రీత్యా కొంత సహకరిస్తుందా లేదా అనేది ఒక మైనస్ అయితే కనిపిస్తూ ఉంది. ఆయన ముందుకు ఏ విధంగా వెళ్తారు, యూత్లో చొచ్చుకొని వెళ్తారా, లేదంటే పార్టీ కార్యక్రమాలు చాలా దూకుడుగా ముందుకు చేసినా కూడా రాష్ట్ర నాయకత్వం మిగతా కొత్త పాత నేతల అనేది సహకరిస్తారా అనేది కూడా కొంత పార్టీలో చర్చ అయితే జరుగుతూ ఉంది. సో దీని మీద ఓవరాల్గా ఈ పార్టీ మరొకసారి స్పష్టం చేసినట్టుగా కూడా అర్థమవుతుంది. పాత నేత వైపుకే అధ్యక్షుడు ఇచ్చారనేది కూడా పాత నేత వైపు మొగ్గు చూపడంతో ఒకసారిగా అంతా కూడా పార్టీలో
Right. స్తబ్దత నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. 2 గంటలకు ఏం జరగబోతుంది, ఎవరైనా ఇంకా నామినేషన్లు వేస్తారా, లేదంటే ఫైనల్గా రామచంద్రరావునే ఫైనల్ డిక్లేర్ చేస్తారా అనేది కూడా కొంత తెలుస్తుంది. ధర్మపురి అరవింద్ లేకపోతే రాజాసింగ్ ఇట్లాంటి నేతలు వస్తారా, నామినేషన్లు వేస్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది అఖిల. రైట్ వెంకట, థ్యాంక్ యూ. సో ఏదైతే బీజేపీ నూతన అధ్యక్షుడు ఎవరన్న దానిపై కూడా మరి కాసేపట్లో సస్పెన్షన్ అయితే వేయనుంది. అయితే ఇప్పటికే రామచంద్ర పేరు అయితే ఖరారైనట్లయితే సమాచారం అందుతుంది. అయితే ఒకవేళ రామచంద్రని ఖరారు చేస్తే మిగతా ఆశావహుల పరిస్థితి ఏంటి, మరి అధిష్టానం వారిని ఎలా బుజ్జగిస్తుంది అనేది కూడా వేచి